హలో డార్లింగ్స్, ఈరోజు మన కంటెంట్ ఏంటంటే భీమిలి జాతరకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ వెళ్ళి మనము ఫ్యూయల్ కొట్టించుకొని దెన్ మన జర్నీ స్టార్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనం వెళ్తుంది రాంగ్ రూటే. పోలీసుడు పట్టుకుంటే మనకు రాడ్, ఇండికేటర్ వేసుకొని దొబ్బేద్దాం. అంకుల్ ఆగండి, బస్సు అంకుల్ ఆగట్లే. యూటర్న్ చేసుకుని దొబ్బేద్దాం. వాడికి పోయే కాలం వచ్చింది. ఇక్కడ సిగ్నల్ పడింది మళ్ళీ. రాడ్ సూపర్ అంకుల్, నైస్. ఈరోజు అది ఇంటికి పంపిద్దాం అనుకోలేదు నువ్వు. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే పెట్రోల్ బంక్ ఉంటుంది, భారత్ పెట్రోలియం. దాంట్లో పెట్రోల్ వేసుకొని పవర్ ఇక్కడ. $900 అండి, ఫోన్పే. అవసరం లేదండి, ఏం చేయాలి నాకు. 100 కాదండి, 900 900 900 900 అని. స్టే చేస్తానా? 900 900 వేస్తాను. రాఖీ భాయ్, ఫస్ట్ మీ అన్నయ్య పల్సరు, మీ అన్నయ్య తిరగడం కన్నా నువ్వు ఎక్కువ తిరిగినావు అమ్మాయిలతో. నువ్వే తిరగదురా, వాడాడు తిరగదురా పాప అమ్మాయితో. పల్సర్ తెచ్చినప్పటి నుంచి, పల్సర్కు ముందు మీ అన్న స్కూటీలో ఉన్నప్పుడు ఎక్కువ మందితో తిరిగాడు. ఏ ఆడ సిగ్నల్ కాదు, ఇది టెంపుల్ కదా ముందరా, దానివల్ల ట్రాఫిక్ వచ్చినట్టుంది. ఓ వీడు పోలేదు. ఏదో పెట్టాడరా. ముందు వేరేది ఉన్నిందిరా ఇక్కడ, అతను తీసేసి పెట్టుంటాడు. ముందు వేరేది ఉన్నింది. ఈ మన వైఎస్ఆర్ వ్యూ పాయింట్ నిండు ఆడదాకా ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ ఉండదు కదా. ఈ రోడ్డే ఇంత. కాదురా రే, కనపడతాడు ఎవరో రావణ్ సారు. మంచి సార్, మంచోడ్రా.
డబ్బుల దగ్గర వెనకాడ్డు. మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు రా. ఒకప్పుడు సార్ కొంచెం సీరియస్గా ఉండేవాడు, కానీ బాగా కలిసిపోయినాక చాలా మంచిగా ఉండిపోయినాడు సార్ మనతో. ఏదైనా మంచి దాబా కాపుదామా? ఏదైనా మంచి దాబాలు ఆపుదాం. మళ్ళీ వాడికి ఒక 100 ఇచ్చి ఆ రోజు నైట్ ఏం చేద్దాము, ఈ టెన్షన్లో పడి స్పీకరు బస్ స్టాప్లో పెట్టేసాం అక్కడ. మర్చిపోయినాం మళ్ళీ ఆ స్పీకర్ కాక అది కూడా దబ్బెట్టుకున్నాం లాస్ట్ కాడ మేము. అది కూడా పోయింది, దారిపోయింది అది. ఇంకా అది తల్లారు తెలిసింది స్పీకర్ మర్చిపోయినామని. అది ఎవరితో ఎవరితో ఇద్దరు ఇటు బోల్తాలు పడిపోతారా. వాడు ఫ్రంట్ వీల్ బ్రేక్ అయినప్పుడు బాగానే ఉంటుంది, ఒకవేళ బ్యాలెన్స్ మిస్ అయిందంటే ఇట్టనే పడతారు అక్కడ ఇద్దరు ఇటు పడిపోతారు. వెనకాల ఎవడైనా ఉంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడే మనం భీమిలీలోకి ఎంటర్ అయినాం, భీమిలీ జాతరకి. ఇది మంచి డెకరేషన్, పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం బాగా డెకరేషన్ చేసినారనమాట భీమిలీలో. నైస్. మా ఫ్రెండ్ భీమిలీ హోటల్ దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్ళి తనతో కలుసుకొని ఇంక భీమిలీ జాతరలో ఎంజాయ్ చేయడమే. సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసి ఉండాలి, అందుకే దీన్ని అల్వా సముద్రం అంటారు. తెలియట్లేదు, కానీ మామూలుగా డే టైం అయితే ఈ బీచ్ వే రోడ్ అనేది, ఈ బీచ్ వే అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. లైక్ ఎలా అంటే ఈ ఇప్పుడు భీమిలీ నుంచి ఆర్కే బీచ్ దాకా మొత్తం బీచ్ సైడ్ రోడ్ ఉంటుంది. సో మంచి వ్యూ ఉంటుంది అనమాట. నైట్ టైం మనకు అంత తెలియట్లేదు, కానీ డే టైం అయితే మనకు బాగా తెలుస్తుంది, మంచి వ్యూ ఉంటుంది అనమాట ఈ రోడ్లో. ఒకసారి డే టైంలో మనం ట్రై చేయాలి ఈ రోడ్డు ఒకసారి. ఇక్కడ గజరాబాద్ కొత్త డిమార్ట్ ఓపెన్ చేస్తున్నారు అబ్బా, నైస్. కొత్తది ఓపెన్ చేస్తున్నారు అనుకుంటా మేబీ. అది ప్యాలెస్ పక్కనే కావున కొంచెం ఫేమస్ అయిపోతుంది.
వైజాగ్లో కూడా ఎంటర్ అయిపోయినాం. ఆనందంగా వెళ్ళి నిద్రపోతే సరిపోతుంది. వీటితో ఈ యొక్క భీమిలి జాతర ముగింపుకొచ్చినది.